మాధురి కాలేజీ రోజుల్లోనే 2-3కి లవ్ లెటర్స్ కూడా రాసిందట. ఆ విషయంలో వాళ్ళ తాతగారు తనని మందలించారని కూడా విన్నాను. గుడికి వెళ్తూ అలాంటి మాటలెందుకు లేదా మయంతి? నీకెంత చెప్పినా అర్థం కాదే. ఎర్రగా బుర్రగా ఉందది. లూజ్ హెయిర్ తో సినిమా హీరోయిన్లో పోజులు కొట్టుకుంటూ వస్తుంది. నువ్వు చూడు ఎలా ఉన్నావో. తలకి కొబ్బరి నూనె రాసుకుని గుడిగంట కొట్టడానికి వస్తున్నావు. ఇదిగో అనుపమా, నువ్వు గాని ఆ మాధురి విషయంలో నిర్లక్ష్యం చేశావే అనుకో, మీ ఆయన నీ తలలో పూలు పెట్టడు. అప్పుడు ఆ గుడిలో పంతులిచ్చే పూలని పట్టుకొని దేవుడికి దండం పెట్టుకోవాలి. నేను చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది, ఆలోచించు. మాధురి, జిగ్జాగ్ గా ఎందుకమ్మా? కొంచెం స్ట్రైట్ గా పోనీ. స్ట్రైట్ గా. బావా, నేను నీకు ముందుగానే చెప్పాను కదా, నాకు దీన్ని హ్యాండిల్ పట్టుకోవడం తెలుసు గాని దీన్ని హ్యాండిల్ చేయడం తెలియదు బావా. ఓకే, అందుకే కంగారు లేకుండా నడిపితే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడే స్పీడ్ వద్దామా? సరే సరే. ఓ ఓ ఓ, అయ్యో అనవసరంగా వచ్చానేమో. ఇప్పుడు రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి నడుపు. కాన్సన్ట్రేట్ ఆన్ ది రోడ్. నన్ను కాదు, రోడ్ చూడు, రోడ్ చూడు. చూసావా, నా మొహం వైపు కాదు, వెనకాల రోడ్డు వైపు నేను చెప్తుంది. మా అన్నయ్య మాధురి ఎలా వస్తున్నారో చూడు. స్కూటీ మీద వస్తున్నారు. అది కావాలని మీ ఆయన్ని వెనకాల కూర్చోబెట్టుకుంది. నా అనుమానం ఏంటంటే అది మా అన్నయ్య వెనకాల పడుతుందని. అలా తప్పుగా మాట్లాడకుదా మయంతి. మాధురి గారాభంగా పెరిగింది. తల్లిదండ్రులు లేని పిల్ల స్వేచ్ఛని కోరుకుంటుంది కానీ పరాయి మగాణ్ణి కోరుకుంటుందని అపార్థం చేసుకోకూడదు. నువ్వు కళ్ళల్లో పాలు పోసుకుని చూస్తున్నట్టున్నావు అనుపమా. ఒక్కసారి కళ్ళల్లో కారం చల్లుకుని చూడు, అక్కడ సీన్ ఏంటో అర్థం అవుతుంది. అయ్యయ్యో, చాలా గొంతులున్నాయి. జాగ్రత్త, లేదంటే మనం కింద పడతాం. జాగ్రత్తగా నట్టు. బావా, ఎందుకైనా మంచిది నువ్వు నన్ను పట్టుకో. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అంతేనటవా? పట్టుకో. సరే. నువ్వు నన్ను టచ్ చేస్తే మాధురి అనే పేరు పెట్టింది ఓ ఆడపిల్లకేనని గుర్తొస్తుంది బావా. ఇంకెప్పుడు ప్యాంటు షర్టు కాకుండా ఇలా చీరలోనే నీ ముందుకు రావాలనిపిస్తుంది.
డ్రైవింగ్ రానప్పుడు దానికి స్కూటీ ఎందుకు కొనిచ్చారట? అసలు వాళ్ళ తాతయ్య నానాలి. డబ్బులుంటే సరిపోదు, హద్దు అదుపు ఉండాలి. ఒకసారి అటు చూడు, మీ ఆయన మాధురిని పట్టుకుని కూర్చున్నాడు. చిన్నపిల్ల కదా, పడకుండా పట్టుకున్నారు. డ్రైవింగ్ రాదని చెప్పింది కదా. దాని అదృష్టం బావుండి మా అమ్మ వాళ్ళు ముందు కారులో వెళ్ళిపోయారు. లేదంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కేదాకా కొట్టేది మాధురిని మా అమ్మ. జాగ్రత్త. అయ్యో మాధురి, ఏంటి ఇంత స్పీడ్ వెళ్తున్నావు? జాగ్రత్త. మాధురి, మాధురి, మాధురి. ఓ మై గాడ్. అబ్బా, అన్నయ్య కారు ఆపండి, వాళ్ళు కింద పడ్డారు. ఈ అనుపమ వాళ్ళు కింద పడ్డారని పరిగెత్తింది కాని ఆ మాదిరి వాళ్ళ ఆయన మీద పడిందన్న కంగారు లేదు ఇవిడికి. బావా, నిన్నేమో అక్క లేపింది, మరి నన్ను? అబ్బా, సూపర్, అదిరిపోయింది స్టిల్. నమస్తే సార్. గుళ్ళో పూజ జరుగుతుంది, ఫోటోలు తీయమని చెప్పారు చిన్నకృష్ణ గారు. దారిలో వెళ్తుంటే మీరు కనపడ్డారు. మీ జంట బాగుంది సార్. ఊరుకోవయ్యా, నా భార్య అనుపమ, తను మాధురి, నా మరదలు. ఓ, జంట బాగుందంటున్నాడు బావా, వేరే ఏం కాదులే. స్కూటీ నేను తీసుకొస్తానులే గాని నువ్వు కారెక్కు. బావా, లేదంటే ఇంకోసారి ట్రై చేద్దామా? వద్దు తల్లి, వద్దు. వద్దులే మాధురి, అదృష్టం కొద్దీ దెబ్బలు తగల్లేదు. అత్తయ్య వాళ్ళు కూడా గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. పద వెళ్దాం. పద. సరే బావా, పదరా.
నగలు వారసత్వ సంపదని నా కోడలు సంపదకు కూడా ఇవ్వలేదు. నీకే ఇచ్చిందంటే మా అమ్మ నిన్నింకా పెద్ద కోడలుగానే చూస్తుంది. అలా చూసుకునే వాళ్ళని నువ్వు బంగారంలా చూసుకోవాలే కాని ఎవరికో ఒకరి కంటగట్టేసి ఎంతో కొంత ఇచ్చుకోండి అని డబ్బులు తీసుకోకూడదు. ఆల్రెడీ భగవంతుడు నీకు విధించాల్సిన శిక్ష చాలా విధించాడు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి అమ్మ కూడా శిక్ష విధించిందనుపమా? అవుననుపమా? ఆ పిల్లని ఇంటికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఆ పిల్ల ప్రతి విషయంలోనూ నువ్వు అడ్డుపడి తత్తరపాటు ఎందుకు పడుతున్నావు? దాన్నెందుకు నువ్వు ఏమీ అనట్లేదు? అదెందుకు నిన్ను పిన్ని అని గాని ఆంటీ అని గాని పిలవట్లేదు? నువ్వెందుకిలా మౌనంగా అన్నిటికీ ఊరుకుంటున్నావు? చెప్పనుపమా. చెప్పాను కదా దమయంతి, తను మనకి బాగా కావలసిన మనిషిని. కళ్యాణి తెలిసి చేసినా కావాలని చేసినా తిట్టాల్సింది తనని కాదు, నన్ను. నువ్వేమో దాన్ని మన మనిషి అంటున్నావు. నేనసలు దాన్ని మనిషే కాదంటున్నాను. నిజంగా రాక్షసది. నన్ను కూడా తిప్పలు పెడుతుంది. ఒకరోజు వస్తుందిలే అనుపమా. ఆ రోజు వచ్చిన రోజు మీ మధ్య సంబంధం ఏంటో తెలుస్తుంది. అమ్మా అమ్మ అని పిలిచింది నన్నా తననారా? ఎప్పుడు అమ్మని ఏదో ఒకటి అనకుండా ఉండకపోతే నీకు మనశ్శాంతిగా ఉండదా అమ్మా? 20 ఏళ్లుగా తనని అమ్మ అంటున్నావు. నన్ను ఇలాగే మాటలంటున్నావు. నీకేం బాధగా అనిపించట్లేదారా? బాధపడేలా మాట్లాడింది నువ్వమ్మా, నేను కాదు. నీకు టైంపాస్ కాకపోతే పూజకు సంబంధించిన సామాన్లు ఇంకా రాలేదు, వెళ్ళి చూసుకోపో. చూస్తానురా, చూస్తాను. ఎన్నాళ్ళీ పరిస్థితులు ఎలాగే ఉంటాయో నేను చూస్తాను. ఇంకా ఎన్నాళ్ళని మా అమ్మతో అమ్మమ్మతో మాటలు పడుతూనే ఉంటావమ్మా? కళ్యాణి అజయ్ మావయ్య కూతురని చెప్పేయచ్చు కదా. చెప్పకూడదు శౌర్య. అలా అని కళ్యాణి కోసం నువ్వు ఎంత చేసినా వేస్టేనమ్మా. తను కుదురుగా ఉండదు, అనుకోగా అస్సలు ఉండదు. అసలు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా భరించారో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. లేదు శౌర్య, నువ్వన్నట్టు వాళ్ళమ్మ నాన్నలు తనను భరించలేదు, అలా ప్రేమించారు. ఇప్పుడు మన వంతు. మనం బాగా చూసుకుంటున్నా అర్థం చేసుకునే స్థితిలో తను లేదమ్మా. ఇంకా రాను రాను ఏం చేస్తుందో. ఏం చేసినా 6 నెలలు గడువు తీరేంతవరకే శౌర్య. తర్వాత తనే వెళ్ళిపోతుంది. పిల్లలు ఏం చేసినా అమ్మ మాత్రమే మర్చిపోగలుగుతుంది అంటారు. ఇప్పుడు నువ్వు నాకు మాత్రమే అమ్మవి కాదు, తనకు కూడా అమ్మవేనమ్మా. వస్తానమ్మా. ఇవిగోండి కొత్త బట్టలు. నేను వేసుకున్నవి కొత్త బట్టలేగా. సంక్రాంతి రోజు పూజ కోసమని ప్రత్యేకించి నేను తయారు చేసినవి ఇవి. నువ్వు చెప్పాక వేసుకోకుండా ఉంటానా శివ? అది సరే, పనిలో పనిగా శాంతి పూజ కూడా ఏదైనా చేయించాల్సింది. శాంతి పూజ ఎందుకండి? ఎందుకంటావేంటి శివ? ఇంట్లో రోజు ఏదో ఒక రకంగా అశాంతి కలుగుతూనే ఉంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది గాని అందరూ ఉన్న ఇల్లు మాత్రం సద్దు మణగదు. అలాంటిదేం లేదండి. నిన్నటి వరకు ఆ కోతి పిల్ల తింగర వేషాలు చూశాం గాని ఇవాళైతే ప్రశాంతంగానే ఉందిగా. నా ఆలోచనలు తగ్గించటానికి, నా మనసును ప్రశాంతంగా ఉంచడానికి నువ్వు అలా అంటున్నావు గాని నాకెప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతున్నట్టే అనిపిస్తుంది. పూజ అంటేనే హడావుడి కదండి. ఆ చప్పుడని గొడవనుకుంటే ఎలా?
అంతేనా? నాకెందుకో నువ్వు నాతో నిజం చెప్పడం లేదనిపిస్తుంది శివ. అవునా? మాధురి విషయం మీతో ప్రస్తావించకుండా ఉండిపోయాను. నిజం దాచాను కానీ అబద్ధమైతే ఆడలేదు. మాట్లాడమే శివ. కొన్ని విషయాలు దాచిపెడితేనే మంచిదంటాను. సమయం వచ్చినప్పుడు చెప్తానండి. చెప్తాను అని గత కొన్ని రోజులుగా ఈ మాట చెప్తూనే ఉన్నావు, కానీ చెప్పవు. చెప్పాను కదండి, దాస్తేనే శ్రేయస్కరమని. నిజమే శివ. అజయ్ జైల్లో ఉన్నాడన్న విషయాన్ని నేను నీ దగ్గర దాచిపెట్టి మంచి పనే చేశాననిపిస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అనుపమ పనిలో ఉందా? దమయంతి, ఫోన్ ఇవ్వు. కారం చేతులతో మొబైల్ పట్టుకుంటే నీ చెంప కూడా కారమే మండుతుంది. నేను చూస్తానుంటు. హలో 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 హలో. కట్ అయిపోయినట్టుంది. అలా ఇంకొకరి ఫోన్ తీసుకోకూడదని తెలీదా? ఈ మాట కొన్నేళ్ల క్రితం నేను నీకు చెప్తే నువ్వేమన్నావు? పోనీలేదు అనలేదా? ఏనా? ఏ అంటే ఊరా పేరా? ఇటివ్వు దమయంతి. చెప్పు అనుపమా.